హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మనకు వేసవికాలం వచ్చిందంటేనే వడియాలు, పచ్చళ్ళు ఇలా రకరకాలుగా మనం స్టోరేజ్ కోసం చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఒక సంవత్సరం అయినా పాడవకుండా ఉండేలాగా పెసర వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ పెసర వడియాలతో మనం కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఏదైనా పనసపట్టు కూర అది వండుకున్నప్పుడు ఇవి కూడా వేసుకుని మిక్స్ చేసుకుని కర్రీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ పెసర వడియాలకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఓన్లీ పెసరపప్పుతో చాలా ఈజీగా ఒక రోజులో ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం ఇలా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 year అయినా కూడా పాడవకుండా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ పెసర వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 kg వరకు పొట్టు పెసరపప్పును వేసుకోవాలి. నేను వీడియో కోసమని తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత ఈ పొట్టు పెసరపప్పుని తీసుకోవచ్చు. మనకు వడియాలు గుల్లగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇలా పొట్టు పెసరపప్పుతో చేసుకుంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. అదే నార్మల్ పెసరపప్పుతో అయితే కనుక మనకు అంత గుల్లగా రావు వడియాలు అన్నవి. ఇప్పుడు ఈ పెసరపప్పులో రాళ్ళు అవి ఏమైనా ఉన్నాయో చూసి ఏరేసుకుని తర్వాత 2-3 సార్లు కడిగి ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. పెసరపప్పు ఎక్కువ నానబెట్టిన అవసరం లేదు. ఎక్కువసేపు నానితే కనుక మనకు పిండి పలచనైపోతుంది. మనం పొద్దున్నే లేవగానే పప్పు నానబెట్టేసుకుంటే కనుక 9-10 గంటలకు వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం ఇడ్లీ పప్పుకి పప్పు కడుగుతాం కదా, ఆ విధంగా పొట్టుని అంతటినీ కూడా శుభ్రంగా కడిగేసి తర్వాత ఇలా ఒక జల్లెల్లోకి ఈ పప్పుని వేసేసుకుని వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి. అస్సలు వాటర్ అన్నది ఏమీ ఉండకూడదు. ఇలా జల్లెల్లోకి ఈ పప్పు వేసేసుకుని ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేసుకోవాలి. అప్పుడు వాటర్ అన్నీ కూడా పోతాయి. తర్వాత కారానికి తగినట్టుగా ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను 1/2 kg పప్పుకు ఒక 3 పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను. ఈ పిండి ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే కనుక పిండి ఎక్కువగా ఉరుమవుతుంది. ఒకవేళ గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లోనైనా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ గ్రైండర్లో వేసుకుని పిండి రుబ్బుకున్నంత టేస్ట్ మిక్సీలో ఆడుకుంటే కనుక ఉండదు. ఇలా గ్రైండర్లో వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ పప్పు ఒకటినే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి అన్నది ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ అంతటినీ కూడా బాగా ఈ పిండికి మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి గిన్నెలోకి తీసుకున్న తర్వాతే మిక్స్ చేసుకోవాలి. అదే గ్రైండర్లో నలుగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసేస్తే పిండి పలచనైపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఉప్పును అంతా కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ కానీ లేదంటే కవర్ పైన కానీ చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. ఈ పెసర వడియాలు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. లేదంటే మీకు నచ్చిన సైజులో ఈ వడియాల్ని పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ప్లేట్లోనైనా ఈజీగానే వస్తాయి. లేదంటే కవర్ పైన పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఒక్క రోజులో ఈ పెసర వడియాలు డ్రై అయిపోతాయి. ఎందుకంటే ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్కి పెసర వడియాలు రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, పెసర వడియాలు చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఒక్కరోజు ఇలా కష్టపడి మనం వడియాలు పెట్టుకుంటే కనుక ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అటువంటి టైంలో ఈజీగా ఈ పెసర వడియాల కూరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి వడియాలు అన్నీ పెట్టుకుని అందులో పెట్టేసుకుని డ్రై చేసేసుకోవడమే. నాకైతే ఒక రోజులో ఈ పెసర వడియాలు ఎండిపోయినాయి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ నేను తీస్తున్నాను. ప్లేట్ నుంచి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో. చాలా మనం ఇలా టచ్ చేస్తే ఊడొచ్చేస్తాయి. ఒకవేళ ఇలా మనం తీసినప్పుడు రాకుండా పొడి అయిపోతుంది అనుకుంటే కనుక చూడండి, వడియం పొడి అయిపోయింది అలా అనుకుంటే కనుక ఏదైనా మన ఇంట్లో అట్లకాడ ఉంటుంది కదా, దానితో ఇలా కింద నుంచి ప్రెస్ చేసుకుంటే ఇలా అనుకుంటే కనుక ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగానే వడియాలు అన్నిటినీ కూడా ప్లేట్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్ నుంచి సపరేట్ చేసేసుకున్న ఈ వడియాల్ని ఏదైనా ఒక సీసాలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 year అయినా కూడా పాడవకుండా ఉంటుంది. మనం కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. కర్రీ కూడా నేను నెక్స్ట్ ఒకసారి పోస్ట్ చేస్తాను. ఈ పెసర వడియాలతో కూర ఎలా చేసుకోవాలన్నది. ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, వడియం కూడా ఎంత గుల్లగా వచ్చిందో. ఇప్పుడు కొన్ని వడియాల్ని మనం ఫ్రై చేసుకుని చూద్దాము.
ఇలా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువేమీ అవసరం ఉండదు. మనకు ఎన్ని వడియాలు కావాల్సితే అన్ని వడియాలని కూడా ఫ్రై చేసుకోవడమే. నేనైతే కొన్ని వడియాలనే ముందుగా ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలు వెంటనే కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా వడియాలు ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసేసుకుని కర్రీలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో ఈ వడియాలు అన్నవి. ఇదే విధంగా మనకు ఎన్ని వడియాలు కావాలితే అన్ని వడియాలను ఫ్రై చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ పదార్థాలతో టేస్టీగా ఈ పెసర వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వడియం కూడా ఒకసారి తుంచి చూద్దాము. ఈ ఫ్రై చేసిన వడియం కూడా ఎంత గుల్లగా వచ్చిందో చూడండి. లైట్గా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అక్కడక్కడ కారంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.